నమస్కారం గురువుగారు. సమస్త సన్మంగళాని భవంతు తల్లి. గురుగారు, సాధారణంగా మనం ఇంటి పక్కన ఉన్న ఇరుగు పొరుగు వారితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక తీసుకోవడం కానీ, వస్తువులు కానీ, ఇంకేదైనా పప్పు, ఉప్పు అనేసి మనం వెళ్తూ ఉంటాం కదా. అలా మనం తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకున్నట్టయితే గనక ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంది అంటారా? అది చాలా మందికి ఇది కామన్గా అడిగే ప్రశ్న. అంటే కామన్గా వచ్చేటువంటి సందేహం ఇది. అంటే ఇలాంటి ప్రభావం ఏమైనా ఉంటుందా, కానీ అడుగుదామంటే కూడా ఎవరికి దొరకరు, ఏమంటారు అనుకుంటా అని అడగని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నిజం చెప్పాలంటే ఇరుగు పొరుగు వారి నుంచి సహాయ సహకారం స్వీకరించవచ్చు, దానికి పోయేదేముంది. కానీ తీసుకున్న వస్తువుని తిరిగి ఇవ్వకపోతేనే ప్రమాదం. అంటే అదే వస్తువు ఎలా ఇస్తామండి? అదే వస్తువు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. కేవలం కనీసము మనం ఒకసారి వాళ్ళ దగ్గర ఉప్పు తీసుకున్నాం. నిజం చెప్పాలంటే మీరు ఉప్పు కానీ, నల్ల నువ్వులు కానీ, తర్వాత నూనె కానీ, చింతపండు, తర్వాత పాత చీపుర్లు ఉంటాయి కదా, మా ఇల్లు కొద్దిగా అమ్మ మేము ఇల్లు శుభ్రం చేసుకొని ఇస్తాం అని చెప్పేసి చీపురు, తర్వాత వచ్చి మీకు చాట అంటారు, అంటే మీకు బియ్యం చెరిగే చాట ఉంటుంది. ఈ చాటలు మనం తీసుకోకూడదు. ఏమవుతుందంటే అవి అంటే యాక్చువల్గా తీసుకోవడం కాదు, ఇవ్వద్దు. వీళ్ళు ఇస్తే లక్ష్మి పోతుంది, తీసుకునే వాళ్ళకి వస్తుంది. కానీ ఇక్కడ ఏమనుకుంటారు, ఉప్పు అరిష్టము, నలుగులు అరిష్టము. అంటే నలుడు అరిష్టం కాదు, నలుగులు భాగ్యం, ఉప్పు ఐశ్వర్యం, సువర్ణము ఐశ్వర్యం, చీపురు ఇంటి గృహలక్ష్మి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇవ్వకూడదు. అయితే ఒకవేళ మనం ఉప్పు పప్పు లాంటివి తీసుకుంటాం, ఎందుకంటే ఊరి పొరుగు అన్నప్పుడు తప్పకుండా తీసుకోవాలిగా. అవసరం అర్ధరాత్రి పిల్లకి పాలు పట్టాలి. నిజం చెప్పాలంటే పాలు తీసుకోవద్దు, ఒకళ్ళ దగ్గర నుంచి పాలు ఉట్టిగా తీసుకోకూడదు. పాలు పెరుగు తప్పకుండా మనం తీసుకున్నట్టయితే అవసరానికి తీసుకున్నా తిరిగి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉండాలి మనకి. అలా ఇచ్చినట్టయితే ఇబ్బంది ఎటువంటి ఉండదు. తీసుకుంటే ఏమవుతుందంటే అవతలి వాళ్ళ యొక్క శుభమైనటువంటి యోగం పోగొడుతుంది. కొన్ని చింతపండు అన్నాను కదా, చింతపండు కనుక మనం అరువు తీసుకుంటే రోగం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తుపెట్టుకోండి, చింతపండు తీసుకునే ప్రయత్నాన్ని చేయకూడదు. అలాగే ఈ బంగారు వస్తువులు అరువు తీసుకుంటారమ్మా, మేడం నీ వదిన గారు కాస్త మీ గొలుసు ఇవ్వండి, నేను ఫంక్షన్కి వెళ్ళి వస్తాను, మీరు రవ్వల నెక్లెస్ ఇవ్వని తీసుకుంటారు. అది చాలా అరిష్టాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మీరు అక్క చెల్లెళ్ళు అయితే తీసుకోవచ్చు, ఏకరక్త అంటే ఏకగర్భంలో పుట్టిన వాళ్ళు తీసుకోవచ్చు, తోటి కోడలు తీసుకోవచ్చు. అని తప్ప పక్క వాళ్ళ ఇంట్లో పరాయి వ్యక్తులు, అంటే మరి బంధుత్వం లేనటువంటి వ్యక్తుల నుంచి మనము అటువంటి సువర్ణ ఆభరణాలు తీసుకుంటే అరిష్టాన్ని కూడా తీసుకుంటాం మనం. అది మనకి ఎక్కువ దరిద్రాన్ని కలిగిస్తుంది. కాబట్టి అందుకే సామెత కూడా ఉంది, అరువు సొమ్ము బరువు చేయటం అని. సో కాబట్టి ఎట్టి పరిస్థితులు అటువంటి ఆభరణాలు పక్క వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేయొద్దు. రెండవది, హోటళ్లలో మనం పడుకుంటాం పర్లేదు, ఎందుకంటే అది సత్రం లాంటిది అంటే భావంతో పక్కింటి వాళ్ళ యొక్క వాడిన పరుపులు, దుప్పట్లు మనం తెచ్చుకొని వేసుకోకూడదు. పక్కింటి వాళ్ళని వాడినటువంటి చాప తీసుకొచ్చి మనం వేసుకోకూడదు. ఇవన్నీ ధన నష్టాన్ని, ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తుంటాయి. ఈ విషయం తెలియకుండా చాలా మంది వదిన గారు, అక్కయ్య గారు కాస్త దుప్పటి ఇవ్వండి, అక్కయ్య గారు చాప ఇవ్వండి, ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చుకుంటారు. అలా తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. అలాగే కొంతమంది కత్తిపీట తెచ్చుకుంటారు, కత్తి ఇవ్వండి, చాకి ఇవ్వండి అని చెప్పేసి. అవి కూడా తెచ్చుకోవడం వల్ల మనకి ఇంట్లో అనర్థాన్ని కలిగించే అవకాశం. ముఖ్యంగా కత్తిపీట, కత్తి లాంటివి కనుక మనం తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ ఎట్టి పరిస్థితులు అటువంటివి అరువు తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. ఏమో టెంట్ హౌస్ తెచ్చుకుంటాం కదా, టెంట్ హౌస్ డబ్బులు ఇస్తావుగా, డబ్బులు ఇచ్చి అరువు తెచ్చుకున్నావు. కానీ ఇక్కడ అరువు తెచ్చుకుని దానికి ప్రతిఫలం ఏమి ఇస్తావు? పంచదార తెచ్చుకొని పంచదార ఇచ్చేస్తావు. కత్తిపీట తెచ్చుకొని కత్తిపీట ప్లేస్లో ఇంకేటేమి ఇస్తావు వాళ్ళకి? అంటే వాళ్ళ కత్తిపీట వాళ్ళకి రివర్స్ ఇచ్చేస్తా, అంతేగా. కాబట్టి కత్తిపీట అనేది మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది, అనర్థాన్ని కలిగిస్తుంది. పంచదార తెచ్చుకున్నావు, పంచదార వాళ్ళకి ప్రతిఫలంగా ఇచ్చేసావు, అంటే వాడు అనుభవించేటువంటిది. కత్తిపీట కానీ కత్తిపీట ఇనుప సొమ్ము తెచ్చుకొని మరి ఇవ్వలేగా. కాబట్టి భార్యాభర్తల మధ్య వ్యతిరేకతను కలిగిస్తుంది కనుక కత్తిపీటను మనం తెచ్చుకోవద్దు, చాకులు లాంటివి తెచ్చుకోవద్దు, చాపలు తెచ్చుకొని వాడుకునే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు వాడినటువంటి దుప్పట్లు కూడా మనం వాడే ప్రయత్నం చేయొద్దు. ఇంకొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు వాడిన వస్త్రాలని ఎట్టి పరిస్థితుల్లో దానం చేయకూడదు. మీరందరూ తిట్టుకోవచ్చు నన్ను, ఏమయ్యా వాడి ఉన్నటువంటి వస్త్రాలని బీదోడికి ఇవ్వచ్చు కదా అని అంటే, వాటిల్లో మనకి పార్టికల్స్ ఉంటాయి. మన వస్త్రంలో అనేక దేవతలు ఉంటారు, దీంట్లో మనకి అనేక రకాల పార్టికల్స్ ఉంటాయి. మన యొక్క DNA దాంట్లో ఉంటుంది. అది అవతలి వాళ్ళ వ్యక్తుల యొక్క DNA కలిసినప్పుడు మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి శాస్త్రీయంగా కూడా మన వస్త్రాలు, మనం వేసుకునే వస్త్రాలని, ఇంకా చెప్పాలంటే లోదుస్తులు ఎట్టి పరిస్థితులు మనం ఇవ్వకూడదు, ఎవరికి కూడా ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. మనం వేసుకునేటువంటి వస్త్రాలని ఇవ్విచ్చే ప్రయత్నం చేయకూడదు. ఆ బీదవాడికి ఇచ్చేద్దాం, అక్కడ అంటారు కదా, ఏదో సెకండ్ సేల్స్ వాళ్ళు అయితే ఇంకోటి పెడతారు, ఫ్రీ పికప్ అనేది పెడతారు, బాక్స్ పెట్టేసి అందులో మన చున్నీలు, మన ప్యాంట్లు, మన షర్ట్లు, మన దోతులు, మన కండువాలు అందులో వేసి ఫ్రీ పికప్ అని పెడతారు, ఫ్రీ పికప్. అవి మనకి DNAల ప్రమాదాన్ని కలిగిస్తుంది. మనకి ఎట్టి పరిస్థితులు అవతల వాళ్ళ నుంచి నెగిటివ్ ఎనర్జీ తొందరగా వస్తుంది. కాబట్టి మీరు పెట్టుకున్న వస్త్రాలని ఎట్టి పరిస్థితులు ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు. వాటిని ఏం చేయాలి స్వామి అంటే, కాల్ చేయండి, పర్వాలేదు,
వాటిని కాల్చి బుడద చేసేయాలి అంతే తప్ప మన బట్టల్ని కూడా కాల్ చేయొచ్చు గురువు కాల్చవచ్చు. మన బట్టల్ని మనం జీర్ణమైన తర్వాత నువ్వు వాడినంత వాడండి. ఇంటి శుభ్రం చేసుకోండి, డోలు శుభ్రం చేయండి, సోఫాలు శుభ్రం చేసుకోండి, వాడినంత వాడండి. మీ వస్త్రాన్ని తప్పకుండా దాన్ని డస్ట్బిన్లో కూడా అయితే మీరు తప్పనిసరిగా మీరు కాల్చి వేయాల్సిందే వాటిని, లేదా మీకు ప్రమాదం కలుగుతుంది. ఇది సైన్స్లో కూడా ప్రూఫ్ అవుతుంది అది. కాబట్టి ఇటువంటి వస్తువులు ఇరుగు పొరుగు వారి నుంచి ఇటువంటి వస్తువులు తెచ్చుకున్నా ఇచ్చే ప్రయత్నం చేయాలి. మనం ఇచ్చేటువంటి ప్రయత్నంలో మనం నష్టపోతాం కాబట్టి నలనూలు తెచ్చుకుంటే అరిష్టం మనకు అనుకుంటాం, కానీ ఇచ్చిన వాడికి లక్ష్మీ నష్టాన్ని పొందుకుంటారు కాబట్టి తెచ్చుకోకూడదు. పాలు పెరుగు కొంతవరకు ప్రమాదం, ఎందుకంటే పాలు పెరుగు నిత్యావసరాలు. కాస్త పప్పు కావాలి, కాస్త పంచదార కావాలి, కామన్గా తీసుకుని ఇవే పంచదార, పప్పు, పాలు, పెరుగు. ఈ 4 గంటలు ఇంకెవరైతే తీసుకోరు. 2 కూరగాయలు. కాబట్టి మనం తీసుకున్న దానికంటే కూడా ఒక రవ్వ కొద్ది ఎక్కువ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే రుణం ఉండదు మనకి. అయితే రుణం పడి మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళని జన్మెత్తాల్సి వస్తుంది మనం. కాబట్టి అటువంటి జన్మెత్తకుండా ఉండాలంటే, రుణం లేకుండా ఉండాలంటే ఒక రవ్వంత ఎక్కువ ఇచ్చి వాళ్ళు సహాయం చేశారు కాబట్టి మనకు మళ్ళీ ఒక ఇంత ఎక్కువ ఇచ్చి చేస్తే సహాయం ముడిపడిపోతుంది. వాళ్ళు రుణం ఉంటారు, మనం రుణం ఉన్నాం. రుణానుబంధం లేకుండా ఉండడానికి మనం తిరిగి ఇచ్చేస్తే కాస్త ఎక్కువ వేసి ఇచ్చేస్తే సరిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏమేమి తీసుకోవద్దు, ఏమేమి తీసుకోవాలనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పబడింది. ఇలాంటివి చాలా ఉంటాయి, ముందు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. అలాగే గురువు గారు, అసలు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎలాంటి వస్తువులు తీసుకోవాలి, మనం ఎలాంటి వస్తువులు ఇస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.